ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. చూసారా సార్, ఇది ఈ సరుకంతా దొంగ రవాణా సరుకు సార్. ఈ విజయదంతా లాలూచి వ్యాపారం సార్. అవును సార్. సార్ సార్ మా అయ్యగారు వచ్చే టైం అయింది, కాస్త ఆగండి. వీల్లేదు, ఇతన్ని వ్యాన్ ఎక్కించండి. ప్లీజ్ సార్. సార్ అరుగో మా అయ్యగారు వచ్చేసారు. వస్తారా అని మనకేంటి భయం? దొంగ సరుకు ఎదురుకుండా ఉంది, పోలీసు కూడా ఉన్నారు. కాసేపు ఆ చెయ్యి తీయి బాబు, తీయి బాబు. సార్ వీళ్ళంతా మన షాప్ని సోదా చేస్తున్నారు సార్. ఏం ఇన్స్పెక్టర్ సార్, సరుకు నాణ్యం చూస్తున్నారా? దానికి ఇంత హంగామా కావాలా? ఇది దొంగ రవాణా చేసిన సరుకు, స్మగుల్. అవును, నిజానికి నా మార్కెట్లో ఉన్నదంతా దొంగ రవాణా సరుకే. కానీ ఇన్స్పెక్టర్ సార్, ఆ రవాణా చేసింది నేను కాదు. ఇదిగో ఇలాంటి పెద్ద మనుషులు పోలీసుల చేత నేను పట్టించాను. పరువుగా అమ్ముకోవడానికి లైసెన్స్ కూడా తీసుకున్నాను. అబద్ధం. సూరి, నా డ్రాయర్ సొరుగులో అడుగున రసీదులుంటాయి, పట్రా. అబద్ధం నీలాంటోళ్ళ బతుకుల దిగురు, నా మాటలది కాదు. సార్ ఇన్స్పెక్టర్ జాగ్రత్తగా చూడండి, ఇవి కస్టమర్స్ రసీదులు, వేలంలో కొన్నట్టు కాగితాలు. ఓకే ఓకే. అవును, 10-15 సంవత్సరాల నాటి పాత రసీదులు కూడా ఎందుకు ఉంచారు? ఆ అవసరం ఉంది ఇన్స్పెక్టర్ సార్. ఆ రసీదులు పాతపడ్డా కానీ దాని వెనుకనున్న కథ ఇంకా పాతపడలేదు. అవి 15 ఏళ్ల నా చరిత్ర. 15 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఒక అమాయకమైన కుర్రాడి చరిత్ర. ఈ పెద్ద మనిషి ప్రారంభించిన ఓ కొత్త కథకి అవి గుర్తు సార్. ఏం గురు, 15 ఏళ్ల క్రితం అన్నయ్య, నీ కోసం భోజనం తీసుకొచ్చాను. అది ఎలా ఉందో నువ్వు చెప్పాలి. నువ్వు వండితే ఇంకెలా ఉంటుందమ్మా? తీయగా అమృతంలాగా ఉంటుంది. అన్నయ్య, నేను రిబ్బన్ కొనుక్కునేదా? వీలేదు, కొంటే 4 కొనుక్కోవాలి. గోల్డ్ ప్యాక్ ఒకటి. ఎవరు దొంగతనం చేస్తున్నావా? లేదండి, మా అన్నయ్య కొని పెడతానన్నాడు. ఎవడే నీ అన్నయ్య? ఈ గొట్టంగాడా? పెద్ద మనిషి, చిన్న పిల్లని తిట్టడానికి సిగ్గులేదు? నోరు మీ బే, తిట్టడమే కాదు, 4 తగలేస్తాను. అడగడానికి నువ్వేడు? దాని అన్నను బే. ఏం కూసావరా దొంగ రాస్కా? మాటలు తిన్నగా రాని. నేను దొంగని కాదు, కావాలంటే డబ్బు కడతా. డబ్బు కడతా? నీ డబ్బుని నిన్ను ఏరు పారేస్తాను బే. ఏమనుకున్నావు? నా మీద చేసుకున్నావో నిన్ను. కుర్రనాయలా. అన్నయ్య, చూడు గురు, ఈవేళ నా రోజు బాగలేదు. దెబ్బ తీసావు, కానీ నా చెల్లి మీద తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇంతకు 10 రెట్లు నీ మీద దెబ్బ తీస్తాను. నీ గుండెల్లో నిద్రపోతా. ఈ విజయ్ పేరు నీకు పేరుగలయ్యేటట్టు చేస్తాను, చూసుకో. అన్న మాట మీద నిలబడ్డాను ఇన్స్పెక్టర్ సార్. ఆ రోజు నుంచి వీళ్ళ బతుకులు బజారున పెట్టి ఉతికాను. ఈ పిరికి పందల్ని వేటాడి గాలి కింద తొక్కు పెట్టి సరుకు పోలీసులకు అప్పగించి నా వ్యాపారానికి లైసెన్స్ తెచ్చుకున్నాను. ఇలాంటి కుక్కల బతుకుల్ని ఏ క్షణాన పడితే ఆ క్షణాన విజయ్ విజయ్ భయపడకండి ఇన్స్పెక్టర్. చట్టాన్ని ఎదిరించి ఏ పని చేయను. కావాలనుకుంటే వీడిని ఇక్కడ కాదు, మహారాజులాగా వీడింట్లోకి వెళ్ళి పోలీసులకు దొరకకుండా రేవు పెడతాను. ఇన్స్పెక్టర్ సార్, అసలు దొంగ రవాణా సరుకు పట్టుకోవాలంటే గంట స్తంభం వెనక కచేరీ సావిడికి 4 ఇల్లు, అంటే ప్లాట్ నంబర్ 106, వెస్ట్ మార్కెట్ రోడ్. మిస్టర్ విజయ్, నిజంగా నువ్వు చెప్పినట్టు అక్కడ సరుకు దొరికితే ప్రభుత్వం నీకు 10%. వద్దు సార్, ఈ కుక్కలు ఖర్చుకొచ్చిన ఎంగిలి కూడా నాకొద్దు. విజయ్ వీరుళ్లాగా బతుకుతాడు, సింహంలా వేటాడి మహారాజులాగా అనుభవిస్తాడు. ఎందుకన్నయ్యా కన్నీళ్ళు? అన్నీ సంపాదించుకున్నాక ఆఖరికి మిగిలేవి కన్నీళ్ళేనమ్మా. ఇక్కడే ఈ వీధిలోనే అమ్మ కన్ను మూస్తూ తను గొప్పవానికి అమ్మను ఆశీర్వదించింది.
ఆ రోజు ఏమీ లేదు. అమ్మ ఉంది, ఈవేళ అన్నీ ఉన్నాయి, కానీ అమ్మ లేదు. సర్లే పద. శాంతి, చూసావా నీ పుట్టినరోజుకి ఎవరిని తీసుకొచ్చాను? ఎవరన్నయ్యా? నీ అన్నయ్యకు నవ్వడం నేర్పిన పెద్ద దిక్కమ్మా. బాబా బాబా, శాంతిని చూసావా? నా చెల్లాయి. అల్లా శేఖర్, బాబా, ఇతను శాంతికి కాబోయే భర్త. త్వరలో నా శాంతి నాకు దూరం అవుతుంది. నా జీవితంలో శాంతి కూడా దూరం అయిపోతుంది బాబా. కానీ కర్తవ్యాన్ని జరిపిన మనశ్శాంతి నీకు దక్కుతుంది బాబు. అల్లా మేలు చేస్తా. వెళ్ళిరా. హాయ్. ఏమా, ఎదుటి వాళ్ళు పిల్లలేదా? పిలిచానన్నయ్య, కానీ వాళ్ళు రారని నాకు బాగా తెలుసు. ఎందుకు వస్తారు? పోయిన గొప్పతనాన్ని మర్చిపోనూ లేరు, ఎదురుగా కనిపిస్తున్న గొప్పతనాన్ని గుర్తించనూ లేరు. మూర్ఖులు. తప్పమ్మా, అలా అనకూడదు. మనిషి గొప్పతనాన్ని నిర్ణయించేది మేడలు, బ్యాంక్ అకౌంట్లు కాదమ్మా. వాళ్ళు పెట్టిన అన్నం తిన్నాను, వాళ్ళ దగ్గర నౌకరీ చేశాను. నేను తలుచుకుంటే వాళ్ళకంటే గొప్ప మేడ కట్టించగలను. కానీ అది గొప్పతనం కాదు, అహంకారం అవుతుంది. వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. నీ మంచితనం వాళ్ళకు అర్థం కావాలిగా. నిన్ను దొంగ అని అవమానించారు, వెళ్ళగొట్టారు. కానీ ఈరోజు వాళ్ళ స్థితే దిగజారింది. ఆ రాఘవరావు గారు అమ్మాయి ఏదో స్కూల్లో సంగీత మాస్టర్గా పనిచేస్తుందట. అమ్మాయి గారు, నువ్వా ఇక్కడికి వచ్చావా? నా మానాన్న నన్ను బ్రతకనివ్వమని నీకెన్నిసార్లు చెప్పాలి? అమ్మాయి గారు, మీరు కోరుకుంటే మీ బతుకు 3 పువ్వులు. నా బ్రతుకు ఎలా గడపాలో నాకు తెలుసు. కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నాను. మాకు ఇంకా మిగిలింది పరువు, ప్రతిష్ట. అవైనా మాకు మిగిలిని. అమ్మాయి గారు, మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడో చిన్నతనంలో నేను నీకు ఉపకారం చేశాననుకుంటే నాకు ఈ ఒక్క ఉపకారం చేయి. చెప్పండి అమ్మాయి గారు, మీకోసం ఏం చేయమని ఆనందంగా చేస్తాను. నా దారికి అడ్డు రాకు. అసలే నాన్నగారు పక్షవాదంతో శరీరం చెడి మూలపడ్డారు. నువ్వు కూడా నన్ను ఇలా వెంటాడుతున్నావని తెలిస్తే ఆయన గుండె పలుతుంది. నీకు దండం పెడతాను, నా వెంట పడకు ప్లీజ్. అమ్మాయి గారు, చాలా మంది ప్రేమను పంచుకోవడానికి బ్రతుకుతారు. నేను మీ ద్వేషాన్ని పంచుకోవడానికి బ్రతుకుతాను. నన్ను ద్వేషించకుండా మిమ్మల్ని నేను ఆపలేను, మిమ్మల్ని ప్రేమించకుండా నన్ను మీరు ఆపలేరు. అదే నా అదృష్టం. ఏమిటి గురు బ్రహ్మాండంగా కవిత్వం మాట్లాడేస్తున్నావు? అంటే ఏదో కష్టంలో పడ్డావన్నమాటే. అన్న మాట కాదు బ్రదర్, ఉన్న మాటే. ప్రేమ అన్న పిచ్చి లేకపోతే నీ తల తన్నేవాడే లేడు గురు. చంద్రుడికి ఆ మచ్చే అందం అంచుబాబు. అవును, ఇంకా రోడ్డు మీద ఉన్నావేంటి? గురు, మనం ఉంటే బుడ్డి మీద ఉంటాం, లేకపోతే రోడ్డు మీదే ఉంటాం. పదా. ఎక్కడికి? ఆనందాన్ని టోగ్గా బేరం చేయడానికి. గజ్జె కట్టి మత్తెక్కించే అప్సరస మన రూట్లోకి ఈ మధ్యే వచ్చింది.
అంజిబాబు అంటే నన్నే ఏం నిషాబాయ్? మీతో వచ్చిన ఆయన మహానుభావుడు, మనకి ఫ్రెండ్. ఏదో శాపవశాత్తు ఈ దేశంలో పుట్టిన గంధర్వుడు వెరసి విజయ్. నమస్తే. ఆగాను. అంజిబాబు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా చెదిరిన మనసులతో వస్తారు. నా పాట విని మనసు మరీ చెదరకొట్టుకుని పోతారు. కానీ మొదటిసారిగా మీ మిత్రుడు నా మనసు చెదరకొట్టిపోతున్నాడు. అది అతనికి అలవాటు. ఇంతవరకు అతని మనస్సు ఎక్కడుందో అడ్రస్ దొరకలేదు. ఆ కష్టంలో ఉంటేనే అతన్ని ఇక్కడికి లాక్కొచ్చాను. అంత గాయపడింది అతని మనసు. పాపం 15 సంవత్సరాలుగా ఆ గాయాన్ని కాపాడుకుంటూ. అంజిబాబు మీ మిత్రుని మరోసారి ఇక్కడ తీసుకొస్తారా? నువ్వు తీసుకురమ్మంటే తప్పకుండా. ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా తీసుకురావాలి. అంతవరకు ఈ గాలికి గచ్చగట్టను, ఈ హాల్లో గొంతు విప్పను. సరే, అంటే ఇక్కడ కూడా మరో మనస్సు అడ్రస్ తప్పింది. సరే నిషాబాయ్, రామ్ రామ్. ఏంటి గురు, నిన్ను కష్టం నుంచి తప్పిద్దామని తీసుకొస్తే ఇక్కడ ఇంకో కొత్త కష్టం వచ్చి పడింది. ఏంటది? ఇప్పుడు అర్థం కాదులే, ఎందుకంటే మందు దిగిపోయింది కదా. ఇంకో పెగ్గ బిగిద్దాం. రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వీరు మన ఫ్రెండ్ పేరు విజయ్. విజయ్ గారిని గురించి వినడమే గాని చూడటం ఇదే మొదటిసారి. ప్లీజ్ బి సీటెడ్. ఏంటయ్యా, ఏంటి నీ గొడవ? ఏం కావాలి? మందా? ఇప్పటికే చాలా బాకీ పడ్డావు. ఆ డబ్బిస్తేనే గాని మందు రాదు. డబ్బడితే డౌట్ పగిలిపోతే మందు రాని. మందు రాదు. రాదు. రాకపోతే ఏం చేస్తావయ్యా? ఏం చేస్తాను? ఏంటి గురు అనవసరంగా కత్తుల దాకా వెళ్ళిపోయావు? లేకపోతే ఈ బోర్డు ప్రొపరేటర్కి డబ్బు కావాలంట. డబ్బు. ఏం బ్రదర్, ఇంత పెద్ద మనిషి దగ్గర డబ్బులు ఎడతావా? తప్పు. నాదేముంది కుమార్ సాబ్, బిల్లు కట్టాలి అన్నాను. బాగానే అన్నాడే. కట్టాయి. ఎవడు కడతాడు? బాబు. ఎవడు కడతాడ్రా? నీ బాబు కడతాడ్రా? ఆ మాట అంటే పళ్ళు రాలగొడతాను. ఆ మాట అంటే పళ్ళు రాలగొడతాను అని అంటున్నాడు. న్యాయమే గురు. అయితే నువ్వు ఆడితే చేరిపోయావన్నమాట. చూడు బ్రదర్, ఒక్కొక్కసారి నిజం మనల్ని చాలా చిక్కుల పడిస్తూ ఉంటుంది. ప్రస్తుతం నీ పళ్ళు మన హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయి. నయానా ముందు నీ సంగతి తెలుస్తా. ఆర్డర్ ఆర్డర్. 1 2 పిలిచావా గురు? ఎవర్రా ఫైటర్? ఫైటరు కాదు, రైటరు కాదు గురు, మన ఫ్రెండ్ లాయర్. లాయర్ పార్లో మంతాడా? అదేంటి గురు, మహాత్మా గాంధీ మంచినీళ్లు తాగుతాడా అన్నంత ఆశ్చర్యపోతాయండి గురు. అతను బయట కేసుల కోసం ప్రయత్నం చేస్తే ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. లెఫ్ట్ పట్టుకోరు. ఏం
అన్నీ ఎక్కడున్నా? ఇక్కడ ఉన్నాను గురు. నీ వెనక దెబ్బకి నేను ముందరకు వచ్చి పడిపోయాను. ఆడు కొట్టి చెబుతున్నాడు, నువ్వు కొంచెం చెప్పే నా కొట్టు గురు. బయటికి రా.